అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు కోకో రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాన్ని ఏలూరులో నిర్వహించాము. ప్రధానంగా కోకో రైతుల యొక్క సమస్యల్ని చర్చించాము, మాట్లాడాము. అయితే ప్రధానంగా ఈ రోజు నుంచి కంపెనీలు మరొక 50 రూపాయలు పైగా ధర తగ్గించి కోకో గింజ కొనుగోలు చేస్తా ఉన్నాయి. దీనివల్ల రైతులు ఇప్పటికే నష్టపోయారు, మరింత నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. వాళ్ళ కోకో రైతుల్లో తీవ్రమైన ఆందోళన, ఆవేదన కూడా ఉన్న పరిస్థితి ఉన్నది. మరి ఈ నెల 7వ తారీఖు లోపు, ఎందుకంటే 3వ తారీఖున గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు అచ్చెన్నాయుడు గారు కోకో రైతు సమస్యల మీద అమరావతిలో సెక్రటరీలో చర్చించారు, మాట్లాడారు. ఆ రోజు మేము చాలా సంతోషించాం. 7వ తారీఖు నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పారు. ఇదివరకు నిర్ణయం కాలేదు. అయితే ఈరోజు మధ్యలో ముఖ్యమంత్రి గారు, అట్లాగే ఏలూరు ఎంపీ గారు కూడా సమస్యలు సానుకూలంగా పరిష్కరిస్తామని చెప్పారు. కాబట్టి దానికోసం ఎదురులో జరిగింది. ఈ రోజు కూడా ఆ నిర్ణయం ప్రభుత్వం నిర్ణయం రాకపోగా కంపెనీలు మాత్రం రైతులు మోసగించే పద్ధతుల్లో కోకో గింజలు కొనుగోలు చేస్తున్నారు. మరి ఇప్పుడు రేటు తగ్గించేస్తా ఉన్నారు. దీన్ని పరిస్థితుల్లో అనివార్యంగా ఈ నెల 21వ తారీఖున చెరువు గుంటూరు కార్యక్రమానికి మేము పిలిపించాము. కాబట్టి ఇప్పటికైనా సానుకూలంగా స్పందించి కోకో గింజల పెంచే విధంగా, అంతర్జాతీయ మార్కెట్ ఇచ్చే విధంగా ఇవాళ చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి 21వ తారీఖున వందలాది మంది కోకో రైతులు కలిసి చెరువు గుంటూరు ఉద్యాన శాఖ కమిషన్ కార్యాలయంకి వస్తా ఉన్నాం. కాబట్టి ఈ లోపుగా సానుకూలంగా ప్రభుత్వం అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి. అంతర్జాతీయ మార్కెట్ ధర ప్రకారం కోకో గింజలకు ధర ఇవ్వాలి. అంతేకాకుండా పాత గింజలు కొనుగోలు చేయాలి, కొత్త గింజలు కూడా కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. కంపెనీలు మాత్రం నాటకాడుతూ ఉన్నాయి. ఇవాళ రైతులు ఫోన్ చేసి ఫోన్లు ఎక్కడం లేదు, కనీసం గింజలు కొనుగోలు చేయడం లేదు. ఒక రైతు కొంటే మిగతా గ్రామం మిగతా రైతులకు కొనే పరిస్థితి అనిపించట్లేదు. రకరకాల విన్యాసాలతో, మోసాలతో ఇవాళ కంపెనీలు రైతుల్ని నిలువులో పోల్చుకుంటా ఉంటే ఇది చాలా దారుణం చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇవాళ కోకో రైతులు రక్షించే దానికోసం, వాళ్ళకి న్యాయం చేసే దానికోసం, సరైన అంతర్జాతీయ మార్కెట్ ధర ఇచ్చే దానికోసమే మేము న్యాయం కోసం పోరాటం చేస్తా ఉన్నాం. కాబట్టి న్యాయం జరిగే వరకు పోరాటం జరుగుతుంది. కాబట్టి 28వ తారీఖున చెరువు గుంటూరు కార్యక్రమానికి కోకో రైతులందరూ కూడా అన్ని గ్రామాల నుండి కూడా పెద్ద సంఖ్య వచ్చే విధంగా ఇవాళ మేము సిద్ధం అవుతా ఉన్నాం. కాబట్టి అర్థంగా వెంటనే స్పందించాలి అని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. సమాజంలో ఏంటంటే అలా రికమెండేషన్ దానికి రోజు తీవ్రంగా రేట్లు కూడా తగ్గించుకుంటున్నారు. మొదటిలో ఏం చేసిన దానిలో బాగుంది, తర్వాత 5 తీశారు. మళ్ళీ ఈ రోజు కొంచెం అనుభవం పెట్టినట్టు మమ్మల్ని ఏం చేస్తారు అని గవర్నమెంట్ కూడా తీర్చాలని రిటర్న్ తీసుకున్నారు. ఏ రిటర్న్ చెప్పలేదు కాదు. ఆ రిటర్న్ దీని మా ఉద్యోగం తెలియదు. ఈ రోజు మేము ఈ కార్యక్రమాలన్నీ పోస్ట్పోన్ చేసాము. చెలో గుంటూరు కానీ ఇది కానీ ఇప్పుడేమో మళ్ళీ ఇచ్చేస్తాము. 20వ తారీఖుని తప్పనిసరిగా మళ్ళీ కమిషనరేట్ కలిసి వాటిని న్యాయం చేయబడి పాల్గొనాలని తప్పించి మేము అన్ని లేకపోతే మాకు ఏదో సబ్సిడీ ఇవ్వాలని మేము అడగలేదు. దాని వల్ల రేటు వాటి రేటు ప్రకారం సమానంగా ఇవ్వాలి. అది రేటు ప్రకారం అంటే కంపెనీ అనుకోవడం అనేది మాకు ఇది కాదు. పాటలు తగ్గించి రైతులందరికీ అన్యాయం చేస్తున్నారు. కౌలు రైతులు అవ్వండి, లేకపోతే అసం రైతులు అవ్వండి, వాటిలో అన్ని రకాల ఈతి బాధలు అన్నట్టుగా కోతుల దగ్గర నుంచి ఎలకలు, ఉడతలు ఇవన్నీ బాధపడి అన్ని అందరూ ఏదో వాళ్ళ కింద కింద ఇబ్బంది అందరినీ అవ్వట్లేదు. ఇవన్నీ కూడా ఈ బాధలని పడి ఎన్ని కింద వచ్చినా, ఊరి కింద వచ్చినా ఆ రేట్ ఏదో వస్తుందని ఇవన్నీ చేస్తుంటే ఇవాళ రైతులను నష్టపెట్టే విధంగా అన్ని రకాల జిమ్మింగ్స్ ఉపయోగిస్తూ కంపెనీలు మార్కెటింగ్ టెక్నిక్స్ అన్ని మా మీద ప్రయోగిస్తున్నారు రైతు మీద. ఈ విధంగా అయితే రైతు కోలుకోలేడు. ఈ రైతు కోలుకునే విధంగా మారింది. న్యాయం చేసే విధంగా అనుకున్నామని మేము ఎక్స్ట్రా ఇవ్వాలని కానీ ఇది కానీ కోరలేదు. మాకు ఎలిజిబుల్ రేటు ఫారం రేటుతో పాటు సమానంగా మాకు ఇవ్వాలని అనుకున్నాం. అందుకని వాళ్ళు ఫారం కొని ఇక్కడ తెచ్చేటప్పటికి ఎంత అవుతుందో ఇంకో 300 పైన అవుతుంది.
అక్కడ ఉన్న కార్మికులకి ఇవాళ కూడా 700 రూపాయలు ఉంది అక్కడ. అవన్నీ మేమంతా అబ్జర్వ్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఏర్పాటు చేసాము, కానీ గవర్నమెంట్ కూడా యాక్షన్ ఇప్పుడు తీసుకోవచ్చు. అంచేత దీని నుంచి రైతుల అడవుల్ని కాపాడి దాన్ని జాగ్రత్త చేస్తేనే ఈ ఇండస్ట్రీ అంతా, కోకో ఇండస్ట్రీ అంతా కూడా బాగుంటుంది. మా కోరిక. మమ్మల్ని తొందరగా రివ్యూ చేయమని కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.